సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో ఏంటి, టీడీపీ కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే కూర్చుంటే టీ తీసుకొచ్చి వాళ్ళు పని చేసి పెట్టాలని చెప్పి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలంటారండి. అంటే ఏంటి సార్, టీడీపీ అధికారంలో రాగానే అంటే వాళ్ళ బెదిరింపులు అనుకోవచ్చు? లేదు, గత 5 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో. మరి మా కార్యకర్తలపై కానీ మా నాయకులపై కానీ ఎన్ని దాడులు జరిగినాయో ఈ రాష్ట్రం అంతా చూసింది. మరి దాన్ని ఉద్దేశించే మరి మా నాయకులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఇప్పుడు కాపాడుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. మరి పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా అధికారులు కానీ పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందడుగులు వేయాలి. ఆ ఉద్దేశంతోనే మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఓకే సరే, ఇప్పుడు టీడీపీ అధికారం వచ్చిన తర్వాత అసలు టీడీపీకి జనసేన బీజేపీ కూటమికి ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఊహించారా? అంటే ఇంత మెజార్టీ రావడానికి అసలు వైసీపీలో సంక్షేమ పథకాల్లో జనాలకు రీచ్ అవ్వలేదు అనుకోవచ్చా? ప్రజా సంక్షేమ పథకాలు చెప్పానని వాళ్ళు గతంలోనూ కాదు ఇప్పుడు కూడా జబ్బులు జరుచుకోవడం జరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మరి ప్రజలకు తెలుసు. ఎందుకంటే మేము అనుక్షణం మరి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశాం కాబట్టి మేము ఆ రోజే మేము భారీ మెజార్టీ దిశగా మేము వెళ్తామని మేము ఊహించాం. మేము ఊహించిన విధంగానే ఈరోజు ఇంత మెజార్టీ కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మరి అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీలతో గెలవడం జరిగింది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్లే గెలుపొందింది, లేకపోతే వైనాట్ 171 వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నది కాబట్టి అధికారం వచ్చింది, లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేదని చెప్పి ఒక రాక్షస పరిపాలన అంతం చేయాలంటే మరి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలవక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి ఒక రాక్షసుని సంహరించాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా కలిసి మరి ఐక్యతగా ముందుకు సాగి ఓడించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇదండి మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు కొవ్వూరు ఎమ్మెల్యే గారు టిట్వేల్ని సందర్శించడం జరిగింది. సో వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత 90% కంప్లీట్ అయిపోయిన టిట్వేల్ని పట్టించుకోలేదు. దానివల్ల అవి ఇంకా పాడైపోవడం జరిగింది. అదే పట్టించుకున్నట్టు ఇప్పుడు కొంతమందికి నివాసం కల్పించేవారు కదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో టిట్వేల్ గురించి మీరు ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వంలోనే ఆ టిక్వీళ్ళు ఏమైతే ఉన్నాయో అవి మేము కట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి దాన్ని పట్టించుకోకుండా ఈరోజు తిథుల వ్యవస్థకి తీసుకుని రావడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి దాన్ని మరి బాగు చేసి మరి మా ఈ అభ్యర్థి ఇక్కడ మా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు సౌమ్యుడు, పిలిస్తే పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ కొవ్వూరు నియోజకవర్గం రావటం మా అదృష్టం. మళ్ళీ ఈరోజు మరి వాటినన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మేము దీన్ని చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మరి భారీగా ప్రారంభించి అందరికీ కూడా అందే విధంగా ఇల్లు అందే విధంగా మేము ఇదండి చర్యలు తీసుకుని ముందుకు సాగుతాం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగనన్న కాలనీలు కూడా కంప్లీట్ కావాలి 100%. మరి ఉన్నటువంటి జగనన్న కాలనీలు పూర్తి చేస్తారా, లేదంటే టిట్వీలు లాగా టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తుందా? అంటే ఇప్పుడు గతంలో మేము చేసిన ప్రజావేదిక కానీ ఇవన్నీ కూడా కూల్చేసాడు. మాది కూల్చేసి ధోరణి కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజలకి పక్షాన ఉంటూ ప్రజలకు న్యాయం చేసే విధంగానే మేము వాళ్ళు ఏమైతే ప్రజా సంక్షేమాలు కానీ ప్రజా అభివృద్ధులు కానీ ఏమైతే కంప్లీట్ చేయకుండా అలా ఉండిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఇంకా 2029 కాదు మరి 2059 వరకు ఆయన విజన్ను ఇదేంటి 2040 అంటూ ఆయన ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆ విజన్ 2040తో మేము ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మనం అందరూ ఎడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాం. సో రెండిట్లో అసలు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేక అని చెప్పి కొంతమంది ఇబ్బంది పడిన విధానం మనం చూస్తాం. వీళ్ళిద్దరు పరిపాలన అసలు చూస్తే ఎవరిది బాగుందో అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ముఖ్యంగా
ఐటీ అనేది వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్ స్టేట్కి, ఉమ్మడి రాష్ట్రానికి వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్. ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటే ఐటీ అభివృద్ధి చేయడం వల్ల వ్యవసాయం మనకి అది మెయిన్ ఇన్కమ్ అయి ఉండేది. సో దానివల్ల ఉపాధి దొరికేది. ఇంత హ్యూజ్గా వలసలు వెళ్ళుండేవి కాదు. గత 10 yearsలో అది 10 రెట్లు పెరిగింది వలసలు వెళ్ళిపోవడం అనేది. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎటువంటి కంపెనీలు లేకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ ఏంటంటే, ఒక కంపెనీ ఇక్కడ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వాడు గ్రాస్ శాలరీ 50,000 సంపాదిస్తే ఆ ఖర్చులో ఇక్కడే ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు అంటే అది ఇక్కడున్న పీపుల్కే ఉపయోగపడుతుంది. సో సేవింగ్స్ పక్కన పెడితే ఎక్కడ అలా అభివృద్ధి అనేది ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు వేరే స్టేట్లు వలస వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ లాస్ అనేది మన స్టేట్కి కంపల్సరీగా జరిగినట్టే. ఓకే, మరి ఇప్పుడు మరలా టీడీపీ హయాం వచ్చింది అంటే, టీడీపీ అంటే మొత్తం ఐటీ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఏమన్నా ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 100% వస్తుంది. ఆయనకి ఆ ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలుసు, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుసు. ఆ ఐటీ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ఈయన వే ఎలా ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు చూశారు. సో వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. గత ప్రభుత్వానికి అసలు ఆ సబ్జెక్ట్ అనేది 0. సో 100% అటువైపు అడుగులు ఉంటాయి. 100%. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే అమరావతిలో మళ్ళా ఒక వెలుగుతుందని చెప్పి మనం అందరూ చూస్తున్నాం. సో అమరావతి అంటే రాజధాని మళ్ళీ అక్కడ అమరావతిలో అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? కన్ఫర్మ్ చేశారు కదండి ఆల్రెడీ. 100% అక్కడే 5 years అయిపోవచ్చు, కంప్లీట్ అవుతుంది అంటారా? ఇదివరకే చాలా అయిపోయింది. వాళ్ళ గేట్లు కూడా దాటనివ్వలేదు. ఈ మధ్య 2-3 వీడియోలు కూడా ఎవరో పెట్టారు సోషల్ మీడియాలో. అసలు అంత అభివృద్ధి లోపల జరిగిందా అనే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, సో కంపల్సరీగా జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ పక్కన పెట్టండి, అసలు ఈ ఐటీలో మాత్రం చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఓకే, మరి జనసేన బీజేపీ కూటమి టీడీపీతో అసలు ఎలా ఉందనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టీడీపీకి సపోర్ట్ అయ్యింది అనుకోవచ్చు గెలవడానికి? 100% సపోర్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది చివరిదాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిలబెట్టుకున్న ప్లేస్ అది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటే చివరి వరకు అన్ని రకాల వర్గాలకి న్యాయం జరుగుద్దని నా ఒపీనియన్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.